హలో సినీ లవర్స్, వెల్కమ్ టు సినీయెస్ట్ తెలుగు ఛానల్. సినిమా ఇది యూజువల్గా ఎన్ని రకాలు? మనకు తెలిసినంత వరకు ఒకటి మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఇంకోటి కమర్షియల్ సినిమా అండ్ ఇంకొకటి ఆర్ట్ హౌస్ సినిమా. మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే ఏంటి? మెయిన్ స్ట్రీమ్ సినిమాని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ హై బడ్జెట్ తో తీస్తారు. వీటి మెయిన్ మోటివ్ మింటింగ్ ఆఫ్ మనీ ఇన్ హ్యూమాంగస్ మార్జిన్స్. అలా చేయాలి అంటే పక్కా ఈ ఫ్యాక్టర్స్ ఉండాల్సిందే ఆ మూవీస్ లో. ఆ ఫ్యాక్టర్సే స్ట్రాంగ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్వియస్లీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇవి ఉంటే చాలా సినిమా సక్సెస్ అయిపోతుందా అంటే ఆబ్వియస్లీ నో అనే చెప్తాను. బికాస్ ఇవి ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ అండ్ డైరెక్షన్ తేడా కొడితే ఇంకా ఆ సినిమా అట్టకెక్కేసినట్టే. బట్ సక్సెస్ అవుతే మాత్రం ఇన్కమ్ జనరేట్ చేయడమే కాకుండా అవార్డ్స్ కూడా తెచ్చి పెడతాయి. అండ్ నెక్స్ట్ కమర్షియల్ మూవీస్. కమర్షియల్ మూవీస్ అంటే కూడా సేమ్ లైక్ మెయిన్ స్ట్రీమ్ మూవీసే, బట్ వీటి మెయిన్ మోటివ్ ఇన్కమ్ జనరేట్ చేయడమే విత్ లో బడ్జెట్స్. కంపేర్ టు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఇది సేఫ్ గేమ్ ఆడడం లాంటిదని చెప్పొచ్చు. కమర్షియల్ మూవీస్ మోస్ట్లీ మల్టీ జానరా మూవీసే ఉంటాయి. కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ ఇవన్నీ కమర్షియల్ మూవీ అని చెప్పుకునే ప్రతి మూవీలో పుష్కలంగా దొరుకుతాయి. కొన్నిసార్లు వర్కౌట్ అయ్యి లాభాలు తెచ్చిపెట్టినా కొన్నిసార్లు గట్టిగా మిస్ఫైర్ అయిపోతాయి. వీటికి అవార్డ్స్ రావడం చాలా తక్కువే అని చెప్తాను. ఇంకా మూడోది ఆర్ట్ హౌస్ సినిమా. ఈ టైప్ ఆఫ్ మూవీస్ మోటివ్ కమర్షియల్ సక్సెస్ అండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కాదు, ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇవ్వడం, లేదా కొన్నిసార్లు మెసేజ్ కాకుండా క్రాఫ్ట్ పైన గట్టిగా ఫోకస్ చేయడం. ఈ టైప్ ఆఫ్ మూవీస్ సక్సెస్ గనక అవుతే వాటికి అవార్డ్స్ ల వర్షం కురుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ సినీయెస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో మేం పోస్ట్ చేసే కంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఒక్క మన ఇండియాలో తప్పితే ప్రపంచమంతా ఆర్ట్ హౌస్ మూవీస్ పైనే బాగా ఫోకస్ చేస్తారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ మూవీస్ క్లిక్ అవుతే కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతాయి. ఇక హాలీవుడ్ అండ్ ఇంగ్లీష్ మూవీస్ విషయానికి వస్తే వీళ్ళు ఆర్ట్ హౌస్ కాకుండా డైరెక్ట్ కమర్షియల్ మూవీస్ తీసినా వీటిపైన కూడా ఆర్ట్ హౌస్ ఫిలిమ్స్ వి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే యాక్షన్ మూవీస్ లో ఏ సీన్ అయినా లాజికల్ గా కన్వే అవ్వాల్సిందే, ప్రతిదీ సెన్సిబుల్ వేలోనే ఉండాలి, లేకపోతే క్రిటిక్స్ నుంచి దెబ్బలు తప్పవు. ఇలాంటివి తప్పించుకోవడానికి వాళ్ళు సూపర్ హీరో అండ్ ఫ్యాంటసీ మూవీస్ తో వస్తారు. బట్ క్వాలిటీ కోసం అందులో కూడా లాజిక్స్ చూపించక తప్పదు ఆ ప్రొడక్షన్ హౌసెస్ కి. ఇవి ఇలా ఉంటే ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే మొదట్లో భక్తి చిత్రాలు, పౌరాణిక చిత్రాలు తీసిన ఆ తర్వాత ఆర్ట్ హౌస్ మూవీస్ విత్ స్లైట్ కమర్షియల్ టచ్ ఇస్తూ సినిమాలు తీశారు. ఆ తర్వాత ప్యూర్ యాక్షన్ మూవీస్ విచ్ ఆర్ ఆల్సో కెన్ మేనేజ్ ఆడియన్స్ లాఫ్ ఫర్ ఇట్స్ కామెడీ కంటెంట్. ఇలా జాన్రా నెమ్మదిగా కమర్షియల్ మూవీస్ కి షిఫ్ట్ అయ్యింది ఇండియన్ మూవీస్ లో. వై కమర్షియల్ మూవీస్ అట్రాక్టెడ్ ఇండియన్ ఆడియన్స్ అంటే ఇండియాలో మాసెస్ ఎక్కువ, దే వాంట్ ఎంటర్టైన్మెంట్, దట్స్ ఇట్. ఒక కమర్షియల్ మూవీ ఒక ర్యాండమ్ సిటిజన్ ని, అతని ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా ఈస్ మోర్ పాపులర్ ఇన్ ఇండియా దాన్ ఆర్ట్ హౌస్ సినిమా. ఇలాంటి కమర్షియల్ మూవీస్ బాలీవుడ్ లో చాలా వచ్చాయి అండ్ మంచి జనాదరణ అండ్ సక్సెస్ కూడా పొందాయి. 80s 90s కాలంలో ఈ బాలీవుడ్ కి అసలు తిరిగే లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వీళ్ళు తీసే కమర్షియల్ మూవీస్ ని హాలీవుడ్ లెవెల్లో తీయాలి అనుకోవడమే. లైక్ లో బడ్జెట్స్ తో హెవీ విఎఫ్ఎక్స్ సీన్స్ పెట్టాలి అనుకోవడం, మన కల్చర్ ని చిన్నబుచ్చి వెస్ట్రన్ కల్చర్ ని లేపడం, వోక్ బేస్డ్ కంటెంట్ ని ప్రమోట్ చేయడం. ఇవి జనాలను అంత అట్రాక్ట్ చేయక బోల్తా పడ్డారు. ఇప్పుడు జాన్రా ఆర్ట్ హౌస్ కి షిఫ్ట్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర కంటెంట్ అయిపోవడం వల్లనో మరేంటో కానీ ఇటు కమర్షియల్ మూవీస్ లో అటు ఆర్ట్ హౌస్ మూవీస్ రెండిట్లో ఫెయిల్యూరే చూస్తున్నారు. సక్సెస్ కొట్టాలి అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లు, తస్కరించటాలు, అదే ఇన్స్పిరేషన్ తీసుకోవడాలు తప్పట్లేదు. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే కమర్షియల్ మూవీసే తీయాలా అంటే అలా కూడా చెప్పను. సినిమా అన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. బట్ మన ఇండియన్ సినిమా ఐడెంటిటీ అంటే కమర్షియల్ సినిమానే. దాన్ని రిప్రజెంట్ చేయడంలో తప్పు లేదు అంటున్నాను. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఆర్ కామన్ ఇన్ ఇండియన్ కమర్షియల్ మూవీస్ అండ్ అవి ఉండటం వల్ల పోయేదేమీ లేదు. ఎస్ఎస్ రాజమౌళి గారు RRR తో ఒక బలమైన మెసేజే ఇచ్చారు. మేం మా మాసెస్ కు నచ్చినట్టే సినిమా తీస్తాము, మా మూవీస్ లో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్సే ఉంటాయి అండ్ కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి అని క్లియర్ చేశారు. కట్ చేస్తే RRR ని వరల్డ్ వైడ్ ఎలా ఓన్ చేసుకున్నారో మనకు తెలుసు. లగాన్ మూవీనే తీసుకోండి, ఎక్కడ వెస్టర్నైజ్ చేయరు మూవీని, ఇండియన్ ఆడియన్స్ కోసమే తీశారు.
కట్ చేస్తే ఆస్కార్ స్టేజ్ పైన నామినేట్ చేశారు. మరి ఇలాంటి కమర్షియల్ మూవీస్ లో ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉండటం కరెక్టేనా అంటే ఎస్, ఆబ్వియస్లీ వై నాట్ అంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దీస్ టైప్ ఆఫ్ మూవీస్ రిప్రజెంట్స్ అవర్ ఇండియన్ సినిమా. మన ఆడియన్స్ ని మనం ఎంటర్టైన్ చేయాలి, అంతేగాని పక్కనోడు ఇచ్చే అవార్డ్ కోసం కాదు. బట్ ఎప్పుడైనా ఇలాంటి మూవీస్ తీస్తే ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ కంపల్సరీ అంటాను. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి ఓవర్ ద టాప్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా హిట్ అయిపోతుందా అంటే దొబ్బేయమంటారు ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మొగాడు అండ్ భారతీయ 2 మూవీస్ ఉన్నాయి. ఈ 2 మూవీస్ కమర్షియల్ మూవీసే అండ్ అందులో మెయిన్ లీడ్స్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్సే. బట్ ఆడియన్స్ రెండింటిని దారుణంగా రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ దేర్ సెన్స్లెస్ సీన్స్. లాజికల్ గా కన్వే చేయాలా అంటే అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక్క మగాడు తీసుకుంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సడన్ గా వచ్చేసి కరప్టెడ్ ఆఫీషియల్స్ ని చంపుతుంటాడు విత్ అబ్నార్మల్ స్టంట్స్. ఈ స్టంట్స్ జనాలకు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి. ఇంత లాజిక్స్ ని పక్కకు పెట్టి చూసినా సెన్స్లెస్ గా ఉంటాయి ఆ సీన్స్. అండ్ సేమ్ విత్ భారతీయుడు 2 కూడా. ఆ మర్మకళని భారతీయుడు 1 లో ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసిన భారతీయుడు 2 లో కామెడీ చేశారు, హద్దులు దాటించేశారు. వై ఎమోషనల్ కనెక్షన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఓవర్ ద టాప్ స్టంట్స్. ఓవర్ ద టాప్ స్టంట్స్ వర్కౌట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాల్లో మీరు గమనిస్తే ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. దాంతో పాటు ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ బాహుబలి మూవీ తీసుకోండి. శివుడు క్యారెక్టర్ మౌంటైన్ క్లైంబింగ్ చేస్తుంటాడు. సగం క్లైంబ్ చేసి ఆర్ 80% క్లైంబ్ చేసి ఫెయిల్ అయిపోయి పడిపోతుంటాడు. ఆ సీన్ చూసినప్పుడు మీకే కాదు, ఈవెన్ నాకు కూడా ఇది ఎలా సాధ్యం, చనిపోడా అనిపించింది. దానికి ఆన్సర్ SSR గారు మనకు ఓపెన్ గా చెప్పకపోయినా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు గనక గమనిస్తే శివుడు ఈ ఏజ్ నుంచి క్లైంబింగ్ చేస్తూ ఉంటాడు. ఆ క్లైంబింగ్ వల్ల ఎంత స్ట్రాంగ్ అయిపోయాడంటే ఈ సీన్ చూడండి. అండ్ అది అతనికి ఒక డైలీ ప్రాక్టీస్. సో అతనికి అలవాటు అయిపోయింది. సో కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంజురీస్ ని తట్టుకోగలడు. ఆ క్లైంబింగ్ కి డైరెక్ట్ ఎమోషనల్ కనెక్షన్ అవంతిక అయినా ఇండైరెక్ట్ గా స్టోరీ ప్రోగ్రెస్ అవ్వాలి అని మనకు తెలుసు. అక్కడే ఆ సీన్ క్లిక్ అయిపోతుంది. నో వన్ క్వశ్చన్ ఇట్ ఆల్సో బికాస్ దే అగ్రీడ్ విత్ రాజమౌళి గారి విజన్. అండ్ సేమ్ గోస్ విత్ రీసెంట్ పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ ఆల్సో. హీరో చేతులు కాలు కట్టేసి ఫైట్ చేయిస్తారు. బట్ ఈ ఫైట్ కి ముందుగానే మనకు పుష్ప 1 లో హీరో చేతులు కట్టేసి ఫైట్ చేసిన సీన్ గుర్తుకు కూడా తెస్తారు. ఇక్కడే ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు సుకుమార్ గారు. ఇది ఆ సీన్ కి ఆడియన్స్ ని రెడీ చేయడం లాంటిది. మళ్ళీ ఈ ఫైట్ కి కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. పుష్ప వాళ్ళ అన్న కూతురు కావేరి. ఈ విషయమే కాకుండా వీడిని చూసుకుంటే వీడు రేప్ చేసి బెయిల్ పైన విడుదలవుతాడు. ఇప్పుడు ఇండియాలో నడుస్తున్న అఫెండింగ్ బర్నింగ్ టాపికే ఇది. సో ఇలా చూసిన ఆడియన్స్ కి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షనే ఆ సీన్ లో క్రియేట్ అయ్యింది. అందుకే లాజిక్స్ అడగకుండా ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆ సీన్ కి. అట్ ప్రెసెంట్ ఇలాంటి కమర్షియల్ మూవీస్ ప్రొడ్యూస్ చేసే టోపెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే. ఇది నేను చెప్తున్న మాట కాదు. Telugu industry, we had, like I said, we are more better at popular cinema. We had more connect with the audience, understanding. ఎర్లీ 21st సెంచరీలో తెలుగు సినిమా మెయిన్లీ కమర్షియల్ మూవీస్ పైనే ఫోకస్ చేసిన ఇప్పుడు అటు కమర్షియల్ మూవీస్ తో పాటు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో కూడా కింగ్ అయి కూర్చుంది. ఫైనల్ గా ఎవ్వరేమనుకున్నా మల్టీ జాన్రా కమర్షియల్ మూవీస్ రిప్రజెంట్స్ ఇండియన్ సినిమా. సో కాల్డ్ అవార్డ్స్ కోసం మనల్ని మనం మార్చుకోవడం అవసరం లేదు. మనం ఇలానే ఉంటాం. ప్రపంచానికి నచ్చితే మన వైపు చూస్తారు, లేదా ఇట్స్ ఫైన్. వీ హ్యావ్ అవర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ లార్జ్ స్కేల్. మన సినిమాకి తెలిసిందే 3 విషయాలు. అవి entertainment, entertainment, entertainment. Yes, entertaining our masses, our audience.